బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్లో నీటి కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించి అక్కడ నీటి కష్టాలు మరింత ఎక్కువ కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పాకిస్తాన్లో నీరు అడుగంటిపోతోంది. మరి ముఖ్యంగా డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి అక్కడ డ్యామ్లు. దాంతోపాటు నీటి ప్రవాహ స్థాయిలు కూడా పడిపోతున్నాయి. భారత్ నీళ్లు ఆపేయడంతో 88% తగ్గిపోయింది నీటి మట్టం అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ నీటి ప్రవాహానికి సంబంధించి కావచ్చు, నీటి మట్టానికి సంబంధించి కావచ్చు. మరి ముఖ్యంగా సింధు చీనాబ్ నది ప్రవాహ ప్రాంతాలకు సంబంధించి భీకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు విజువల్స్ లో చూడొచ్చు. చినాబ్ నదిలోకి దిగి మరి అక్కడ వాళ్ళు కాస్త సరదాగా గడుపుతున్నారంటే అక్కడ నీటి స్థాయిలు అక్కడ నీటి ప్రవాహం ఏ స్థాయిలో క్షీణించిపోయిందో, అక్కడ నీటి మట్టాలు ఏ స్థాయిలో పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నదీ ప్రవాహం బీడుబారుతోంది. నీటి జాడ లేక ఇండస్ వాటర్ ట్రీటీ భారత్ నిలిపివేసిన తర్వాత అక్కడ నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్న తర్వాత అక్కడ మీరు చూడొచ్చు ఎడారులుగా మారుతున్నాయి అక్కడ నదులు. మీరు చూడొచ్చు అక్కడక్కడ నీరు కనిపిస్తోంది. అంతే, అక్కడక్కడ నీరు కాస్తగా కొంచెంగా మాత్రమే కనిపిస్తోంది. చినాబ్ నదికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. నీటి కష్టాలు అక్కడ పాకిస్తాన్ను వెంటాడుతున్నాయి. మరి ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించి అక్కడ డ్యామ్ల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. 15% నీటి శాతం పడిపోయింది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్కి సంబంధించి ఎందుకంటే అక్కడ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ రైతులు అనేది భారత ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ అబ్జర్వేషన్లో ఉంచింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు కనుక నీటి కష్టాలు ఇంకా తీవ్రత ఎక్కువవుతూ ఉంటాయి. అప్పుడు భారత్ మీద ఇంకా ఆధారపడతారు. ఇంకా అయిపోలేదు, సినిమా ముందుంది. ఎందుకంటే మనం నీటి కష్టాలేంటో రుచి చూపిస్తున్నాం వాళ్ళకి. ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీని, సింధు నది జలాలని నిలిపివేసిన తర్వాత ఆ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నాయి. అదేంటి డెడ్ స్టోరేజ్కి ఎలా చేరుకుంటున్నాయని ఎలా చెప్పగలరు అని చెప్పి ప్రశ్న రావచ్చు కదా. ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ అంటే పాకిస్తాన్లో డ్యామ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దాంతోపాటు నీటి ప్రవాహం పడిపోయింది. ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం ఇక్కడ ఆ అంశాన్ని కోట్ చేస్తుందని చెప్పడం జరుగుతోంది. ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం 15% నీటి మట్టాలు పడిపోయాయి, నీటి స్థాయి పడిపోయింది. పాకిస్తాన్కు సంబంధించి వెళ్ళే ఆ నీటి ప్రవాహం సింధు జలాలకు సంబంధించి పూర్తిగా క్షీణించిపోయింది. మరి ముఖ్యంగా గత ఏడాది ఇదే స్థాయికి చూసుకున్నప్పుడు 1,44,000 క్యూసెక్కుల నీరు 1,44,000 క్యూసెక్కుల నీరు గత ఏడాది ఇదే సందర్భానికి పాకిస్తాన్లోని పంజాబ్కి వెళ్ళింది. ఆ ప్రవాహం ఆ స్థాయిలో ఉండింది. కానీ ఈసారి చూసుకుంటే 1,84,000 క్యూసెక్కులు మాత్రమే. అంటే ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోండి. దీంతో పాటు ఇండస్ వాటర్గా మాట్లాడుకున్నప్పుడు టర్బేలా డ్యామ్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటుంది. అక్కడ నీటి స్థాయిలు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నాయి. మరి ముఖ్యంగా 1465 మీటర్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం అక్కడ నీటి నిల్వలు 1465 మీటర్ల ఎత్తులు మాత్రమే ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ ఎంతో తెలుసా? 1402. అంటే అక్కడ నీటి స్థాయిలు పడిపోతున్నాయి. ఇప్పుడు కనుక నీటి ప్రవాహం కావాల్సి వచ్చిందనుకోండి, గ్రావిటీ ద్వారా వాళ్ళకి నీళ్ళు వదిలే పరిస్థితి ఉండదు. ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, నేను కంపారిజన్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది డ్యామ్ అనుకుందాం, ఇలా డ్యామ్ ఉంది అనుకుందాం. ఈ డ్యామ్కి సంబంధించి 1402 అంటే ఇది డెడ్ స్టోరేజ్. ఈ పాయింట్ ఉంది కదా, ఈ టిప్ ఆఫ్ ద పెన్ మీరు చూస్తున్నారు కదా, ఇది 1402. లేకపోతే ఆ సిచ్యువేషన్కి సంబంధించి సో 1465కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అంటే నీటి మట్టం పడిపోతోంది, డెడ్ స్టోరేజ్కి చేరుకుంటోంది. ఎప్పుడైతే ఇక్కడికి చేరుకుంటుందో, ఇక్కడ 1402 ఉంది, 1465 సాధారణంగా దీని పైన ఉన్నాయనుకోండి, గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఇలా వదులుతూ ఉంటారు, ఇలా వెళుతూ ఉంటుంది. ఆ డెడ్ స్టోరేజ్కి చేరుకుంది 1402, 1400 అలాగే చేరుకుంటే కిందకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ డ్యామ్ గేట్లు ఎత్తితే
డ్యామ్ గేట్లు కాదు కదా, డ్యామ్ గేట్లకు సంబంధించి పూర్తిగా ఎత్తున కనీసం చుక్క నీరు బయటకు వెళ్ళదు. ఎప్పుడైతే ఆ డెడ్ స్టోరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే అంత హైట్లోనే వాటర్ ఉండాలి. సాధారణంగా చెప్పాలంటే, మినిమం చెప్పాలంటే, మన పైన ట్యాంక్ ఇంట్లో ఉంటుంది కదా, అవుట్లెట్ ఉంటుంది కదా, అవుట్లెట్ బయటకు వచ్చే పైపు, దానికన్నా కింద నీరు ఉంటుంది. గుర్తుందా మీకు? మీరు దాన్ని కింద ఎంత ట్యాప్ తిప్పినా నీళ్ళు రావు, ఎందుకంటే అది డెడ్ స్టోరేజ్. అది ఆ డెడ్ స్టోరేజ్ కన్నా పైన ఉంచాలి మనం. డెడ్ స్టోరేజ్కి చేరుకుందంటే నీళ్ళు రావు. ప్రస్తుతం పాకిస్తాన్కు సంబంధించి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. దాంతోపాటు ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు మీరు. సింధు, జీలం, చీనాబ్తో పాటు రావి, బియాజ్, సట్లెజ్, వీటిని కూడా అఫ్కోర్స్ మనం అంటే కొన్నిటిని మనం ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా వాళ్ళకి కొంత పంపించాం అప్పట్లో. సో ప్రస్తుతం అది మర్చిపోయింది. ఒకసారి విజువల్స్ చూడొచ్చు మీరు, చినాబ్ నదికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. దీంతో పాటు చష్మాకి సంబంధించి మాట్లాడుకున్న పాకిస్తాన్లోని చష్మా డ్యామ్, ఇది కూడా ఇండస్ వాటర్ మీద ఉంది, అంటే సింధు నది జలాల మీద. దీనికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాటర్ లెవెల్ ప్రస్తుతం అక్కడ 644 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ డెడ్ స్టోరేజ్ ఎంతో తెలుసా? 638. అంటే ఇదొక 2, అదొక 4, కేవలం 6 మీటర్లు మాత్రమే. 6 మీటర్లలో నీరు ఖతమైపోతే ఇంకా వాళ్ళకి గ్రావిటీ ద్వారా నీళ్ళు అందవు. ఇంకా అక్కడి నుంచి జీలం నదికి సంబంధించి మీర్పూర్లో ఉంది, మీర్పూర్లోని జీలం నదిపై ఉన్న మంగ్లా డ్యామ్, ఆ మంగ్లా డ్యాంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. 1163 మీటర్ల ఎత్తులో వాటర్ ఉంది, కానీ డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు 1050. సో అక్కడ కూడా అటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఖరీఫ్ సీజన్కి మాట్లాడుకున్న సందర్భంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్కి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి జాడ లేక, నీటిని వాళ్లకు విడుదల చేయలేక పంజాబ్లోని ఖరీఫ్ పంట పూర్తిగా నాశనం అయిపోతోంది. ఎందుకంటే ఒకవేళ మాన్సూన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఋతుపవనాలు కనుక అక్కడ ఏర్పడి కాస్త ఆ ప్రభావం కనుక చూపిస్తాయి. ఎందుకంటే ఋతుపవనాలు ఇంకా మన వైపే ఉన్నాయి, పూర్తిగా వాళ్ళ వైపు వెళ్ళలేదు ఇంకా. అంటే పూర్తిగా మన భారతదేశాన్ని విస్తరించిన క్రమంలోనే, లేకపోతే కాస్త గుజరాత్ వరకు వెళ్ళిన క్రమంలోనే వాళ్ళకి అంటుతాయి, వాళ్ళకి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితే కదా. సో కాబట్టి ఋతుపవనాల మీద మాత్రమే ప్రస్తుతం వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఉంది, వాళ్ళకి హీట్ వేవ్ దెబ్బ ఉంది. ఇంకొన్ని రోజుల్లో, బహుశా ఇంకొన్ని రోజుల్లోనే మళ్ళీ వాళ్ళకి వడగాల్పులు ఉండే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెబుతోంది. ఋతుపవనాల మాట దేవుడెరుగు. ముందుగా వాళ్ళకి వడగాల్పులు కనుక ఉంటే ఉన్న నీళ్లు కూడా వాళ్ళకి దక్కవు, ఆవిరైపోతాయి. సో అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి ఖరీఫ్ సీజన్లో 21% నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. గతంతో పోల్చుకున్న సందర్భంలో 21% నీటి ఎద్దడిని అక్కడ పొంచి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు చినాబ్ నదికి సంబంధించి వాటర్ అలాగే పడిపోతోంది. చినాబ్ నదికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 3064 క్యూసెక్ల నీరు మాత్రమే ఎంతలో ఉండే తెలుసా? మే 28కి 26,645 క్యూసెక్ల నీరుంటే, రిమెంబర్ 85% మాట్లాడుకుంటున్నాం కదా. ఒకసారి చూడండి, మే 28న 26,645 క్యూసెక్ల నీటిని అప్పుడు కనుక వాళ్ళ దగ్గర ఉంటే చినాబ్ నది ద్వారా వాళ్ళకి రిలీజ్ చేస్తున్న సందర్భం, లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉన్న సందర్భం. కానీ ఇప్పుడు జూన్ 5 నాటికి 3064 క్యూసెక్ల నీరు మాత్రమే చినాబ్ నది మీద ఉంది. చినాబ్ నది ద్వారా వాళ్ళు విడుదల చేస్తున్న పరిస్థితి ఉందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. అయిపోలేదు, వాళ్ళకి హీట్ వేవ్ ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోని పంజాబ్ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖా కావచ్చు, కశ్మీర్ కావచ్చు, గిల్గిత్ బాల్టిస్తాన్ కావచ్చు, ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పంజాబ్ సంబంధించి ప్రధానంగా. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం మాట్లాడుతోంది, ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. हम अगर ये पानी का क्राइसिस नहीं अभी सॉल्व करेंगे तो हम भूखे मर सकते हैं. उसकी वजह ये है कि इंडस बेसिन जो है वो ही हमारा लाइफलाइन है. 3/4 जो पानी हमारा आता है सर टोटल बाहर से आता है. हमारी 10 में से 9 लोग जो है ये इंडस वाटर बेसिन के ऊपर ही रिलाय करके अपनी ज़िंदगी बसर कर रहे हैं. 90% स्टेटिस्टिक्स के मुताबिक 90% जो हमारी क्रॉप्स हैं, जो हमारी फसलें हैं, वो इस पानी पे डिपेंड करती हैं.
हमारे जितने पावर प्रोजेक्ट्स हैं, जितने डैम्स हैं, वो इसी पानी के ऊपर बने हुए हैं। तो इसलिए अगर ये हम इसको हम समझते हैं कि ये एक वाटर बॉम्ब हमारे ऊपर पड़ा हुआ है जिसको हमने डिफ्यूज करना है, इसको ख़त्म करना है। हम अगर ये पानी का क्राइसिस రైట్, మీరు చూస్తున్నారు కదా అక్కడ ప్రభుత్వ అధికారులు, అక్కడ ప్రభుత్వం ఏమంటోంది, మరి ముఖ్యంగా నీటి ఎద్దడిని కంట్రోల్ చేయండి, ఒకవేళ నీటి ఎద్దడిని కనుక కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరింత దారుణానికి పడిపోయే అవకాశం ఉంటుందంటూ గతంలోనే ప్రభుత్వం, మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇటు పాకిస్తాన్కి చెప్పుకొచ్చింది. ఇటుపై పాకిస్తాన్తో చర్చలు జరిగితే రెండే అంశాలు, ఒకటి ఉగ్రవాదుల మీద, రెండోది జమ్మూ కాశ్మీర్ మీద. వీటి మినహా ఏది జరగదు అంటూ కూడా ప్రభుత్వం కరాఖండిగా చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తోంది, లెటర్లు రాస్తోంది, మాకు నీటిని రిలీజ్ చేయండి అని. ఓ పక్క కాళ్ళ బేరానికి దిగుతోంది, మరో పక్క ఏం చేస్తుందో తెలుసా, నీళ్ళు ఇవ్వకపోతే చంపేస్తాం, నీళ్ళు ఇవ్వకపోతే యుద్ధానికి దిగుతాం, నీళ్ళు ఇవ్వకపోతే భారత్ అంతు చూస్తాం, నీళ్ళు ఇవ్వకపోతే దాని యుద్ధాన్ని పరిగణిస్తాం. ఇది అక్కడ మరి ముఖ్యంగా పాకిస్తాన్ అధికారులు, పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్న మాట. ఇన్ఫాక్ట్ నిన్న కూడా అనుకుంటా మళ్ళీ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మళ్ళీ యుద్ధం మాట మళ్ళీ ఎత్తుతాడు. ఎందుకు అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి యుద్ధం సంబంధించి భారత్ తర్వాత మీరు తలపడుతురు కానీ ఆ విజువల్స్ మీరు చూడండి. నదిలోకి దిగి మీ వాళ్ళు ఆడుకుంటున్నారు, నదిలోకి దిగి మీ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు అలా చూస్తుండరు. ప్రస్తుతం బహుశా వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆ నీళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితాలతో ఆడుకోబోతున్నాయి అని చెప్పి. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పుకొచ్చారు పాకిస్తాన్ ప్రజలకి, ఏమన్నారు, ఇప్పుడు సందర్భం మీది, సమయం మీది. ఎందుకంటే మీరు కనుక అక్కడ ఉద్యమించకపోతే పరిస్థితులు మరింత దారుణానికి పడిపోతాయి. మీ ప్రభుత్వాల మీద మీరు ప్రెషర్ తీసుకురండి. దాంతోపాటు ఉగ్రవాదులని అక్కడ ఏరివేసే పనులు, ఉగ్రవాదులకు దూరంగా ఉండండి. ఉగ్రవాదం మీ ప్రభుత్వం రెండు కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భం అంటూ ఆయన నొక్కి వక్కాణించిన సందర్భంలో ఒకవేళ అక్కడ ప్రజలు కనుక మారకపోతే నీటి కష్టాలు తప్పవంటూ చెబుతూ వస్తూనే ఆ తర్వాత ఏమన్నారు, మారండి లేకపోతే నా దగ్గర గోళీ అంటే అర్థంగా తెలుసు కదా, బుల్లెట్ సిద్ధంగా ఉంది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో నీళ్ళ కోసం బలూచిస్తాన్, సింధ్, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇంకా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి పర్వాలేదు, కాస్త కూస్త కొద్ది రోజులు ఇంకా వాళ్ళు గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఆ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి నిలిపివేసిన తర్వాత, ఎందుకంటే మీరు చూడొచ్చు పైనుంచి వస్తుంది కదా, పైనుంచి వచ్చిన తర్వాత ఆ మ్యాప్ను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. ఎస్, ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి మీరు చూడొచ్చు, అదిగోండి పైనుంచి వస్తుంది అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ తర్వాత గిల్గిత్ బాల్టిస్తాన్ ఫస్ట్ అంటే పీఓకే మంది, ఆ తర్వాత అక్కడి నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ తర్వాత పంజాబ్లోకి వెళ్తుంది, సింధ్ కాస్త అటు ఇటుగా అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి అక్కడ తాలిబాన్లు ఒక డ్యామ్ కడుతున్నారు, వాళ్ళు కట్టే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అక్కడ కూడా నీటిని ఆపేశారు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఆపేసిన తర్వాత సింధు నదీ జలాలను మనం నిలిపివేసిన తర్వాత వాళ్ళకి ఇంకా అక్కడ ఆధారం ఆ సింధు నదికి సంబంధించి, ఆ సింధు నదికి వాళ్ళకి కనెక్టివిటీగా ఇంకొక వాటర్ అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. ఆ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కూడా ప్రస్తుతం డ్యామ్ కట్టే ఆలోచనలో ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఉంది, ఆఫ్ఘాన్ తాలిబాన్ల ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా పట్టు బిగించేందుకు సిద్ధం కాబోతుంది సింధు, జీలం, చినాబ్, అలాగే రావి, సట్లెజ్. సో ఇక్కడ సింధు, జీలం, చినాబ్ ఈ మూడింటికి సంబంధించి ఇప్పటికీ నీటిని ఆపేసిన తర్వాత ఇక్కడ పాకిస్తాన్కు కింద మీకు PAKI ఆ ప్రాంతం మీకు కనిపిస్తోంది కదా, అక్కడి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక నది పాయ వచ్చి ఇక్కడ సింధు నదిలో కలుస్తుంది. అంతవరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక ఎత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో పంజాబ్ ఉంది కదా, అక్కడ పంటలు పండాలన్నా, దాంతోపాటు సింధు కావచ్చు, సింధు ప్రజలకి సంబంధించి అక్కడ పంటలు చేతికి రావాలన్నా, పంటలు బాగా పండాలన్నా ఈ నది నీళ్ళ వాళ్ళకి దిక్కిప్పుడు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంకా అక్కడ సింధు నదిలో నీళ్లు ఉండడానికి వాళ్ళు కాస్తో కూస్తో ఇంకా బతికి బట్ట కట్టడానికి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక చిన్న పాయ వచ్చి వాళ్ళకి కలుస్తోంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఇంపాక్ట్ ఇంకా క్రియేట్ కాలేదు, పూర్తి స్థాయిలో క్రియేట్ కాలేదు. ఒక 10%, 15% వాళ్ళకి కాస్త గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మనం కట్టేసినప్పటికీ
ఎందుకంటే ఇంకా అది వర్షాకాలం, కాస్త మాన్సూన్స్ అవి ఉన్నాయి, వర్షాలు పడతాయి. వర్షాలు పడిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఆ వాటర్ అనేది అక్కడ మళ్ళీ గెయిన్ అవుతుంది, అక్కడ నీటి స్థాయిలు పెరుగుతాయి. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అక్కడ ఇంకా డ్యామ్ కట్టలేదు కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేసే అవకాశాలు ప్రస్తుతానికి అయితే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేవు. సో వాళ్ళు అడ్డుకట్ట వేసేంత వరకు ఆ పక్క నుంచి ఒక పాయ వస్తుంది, ఆ పాయ వచ్చి ఈ సింధు నదిలో కలుస్తుంది. కాబట్టి సింధు నది జాడైతే మాత్రం వాళ్ళకు ఉంటుంది, అటు ఇటుగా నీటి జాడైతే మాత్రం వాళ్ళకి కనిపిస్తాయి. బట్ పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళకి నీటి కష్టాలు అనేవి అంత వేగంగా కలిగే అవకాశాలు లేదు. సో ఈ మాట మాత్రం కాస్త క్లియర్గానే ఉంది. ఆ నీటి ప్రవాహం ఉంటుంది, కానీ డెడ్ స్టోరేజ్కి చేరుకున్న తర్వాత ఒకవేళ వర్షాలు పడితే అప్పుడు ఆ డెడ్ స్టోరేజ్ నుంచి పైకి వచ్చి గ్రావిటీ ద్వారా కిందకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చినాబ్ నది కావచ్చు, లేకపోతే జీలం నది కావచ్చు, ప్రస్తుతం నీటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా నానా తిప్పలు పడుతోంది, భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తోంది. బట్ భారత ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా రిప్లై ఇవ్వటం లేదు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి ఉగ్రవాదం మీద చర్చ జరగాలి, లేకపోతే ఒకటి ఉగ్రవాదం మీద, రెండోది POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండు మీద తప్ప ఇంకో దాని మీద చర్చ లేదు అంటే భారత ప్రభుత్వం ఇప్పటికే తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మెట్టు దిగి వస్తే అప్పుడు దీని గురించి ఆలోచించే ప్రయత్నం బహుశా భారత ప్రభుత్వం చేయొచ్చు, లేకపోతే పాకిస్తాన్కు కష్టమేక. RTV ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లలో RTV లైవ్ యాప్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే తాజా సమాచారం, వేగవంతమైన సమాచారాన్ని మీకు అందించేందుకు RTV లైవ్ యాప్ ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. సో మీరు కూడా అప్డేట్ అయిపోండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా అప్డేట్ చేసుకోకపోయినా, లేకపోతే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే, బహుశా ఇప్పటికే మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉన్నా వెంటనే కిందన డిస్క్రిప్షన్లో RTV లైవ్ యాప్కి సంబంధించిన లింక్ మెన్షన్ చేస్తుంది, క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునే వారు అప్డేట్ అయిపోండి. డౌన్లోడ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.